ఏం పని చేస్తారు? కూలి పని చేస్తాం. ఇక్కడ ఎందుకు కూకున్నావు? ఇక్కడ కరువు పని కూర్చుని పైసలు పడుతున్నాయా మరి? పడతానే పడతానే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు? కాంగ్రెస్ ఏం బాగలేదు నాయన. ఎందుకు మంచి పనులు చేస్తలేదా? మంచి పనులు ఎందుకు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు? రైతు బంధు మాకు ఆయన గెలిచినా కానీ ఒక 2 సార్లు వేసిండు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల 3 సంవత్సరాలుగా 2 సార్లు వేసిండు. అది కూడా ఒకసారి 6,000 వేసిండు, ఒకసారి 6,000 వేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచి అదానికి పంటకు అందించేది మాకు. టైంకి అందించిండు. టైంకి అందించిండు, టైంకి ఇచ్చిండు. మంచిగా సంవత్సరానికి 2 సార్లు వేసిండు మాకు. కాదు మరి ఎందుకు ఓడగొట్టారు మరి కేసీఆర్ని? మేము కేసీఆర్ వేసినాం సార్. ఇక్కడ కేసీఆర్ కడియం సీరియస్గా వేసినాం. ఇక్కడ అప్పుడు ఆయన చేయి ఇంట్లో గెలిచిండు, అందులో దునికిండు. అంటే మీకు బాధ అనిపిస్తలేదు దాంట్లో గెలిపించిండు మీరు? బాధ అనిపిస్తాను సార్. ఇక బాధ ఆయన నువ్వు అసలు దాడు నువ్వే పోయినాక మేమేం చేస్తాం? దేని కొరకు పోయిండే కేడీఎంసీ? దేని గురించి పోయిండు ఇక మాకు తెలియదు సార్. అది కూడా వాళ్ళ బిడ్డ గురించి పోయిండా దేనికి మాకు తెలియదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే? రైతులకు బాగుండే, రైతుకు బాగుండే. ఏం పనులు చేసిండు రైతులకు? రైతులకు మంచిగా అన్ని పనులు, పిండి బస్తాలు అన్ని మంచిగా సౌకర్యం చేసిండు. అంటే ఇప్పుడు దొరుకుతలేదా సరిగా పిండి బస్తాలు? పిండి బస్తాలు ఎక్కడో నీ పేరు మీద, నా పేరు మీద, మీ పేరు. పిండి బస్తాలు దొరుకుతలేవు ఇప్పటికీ. కంట్రోలే. మళ్ళా గెలిపిస్తారా? మేము కేసీఆర్ గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి గెలిపాం. ఒకసారి గెలిపియండి అంటున్నావు. ఏమో మేము గెలిపాం. మేము ఒక్కడే అయితే వెళ్తారా సార్? ఏమో రేవంత్ రెడ్డి, నువ్వేమో రేవంత్ రెడ్డి గెలిపాయని అనిపిస్తుంది నీకు? రేవంత్ రెడ్డి గెలిపాయని అనిపిస్తుంది కానీ అది లోపల పుల్ల పెట్టి మాకేమైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఎవరు మంచిగా పాలన బాగుంది? ఇది కేసీఆర్దే బాగుంటుంది. కేసీఆర్దే బాగుంటుంది. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక మంచి పనులు చేస్తలేడా? ఏ మంచి పనులు ఉన్నాయి మాకు? ఏ పనులు లేవు. నీకు 4,000 పింఛన్ ఇస్తున్నాడుగా? ఇస్తలేడు మాకు. అవే 2,000 కేసీఆర్ చేసిన. టైంకి అయినా ఇస్తున్నాడు పింఛని? టైంకి అదే నెల కాగానే ఇస్తాడు. ఇప్పుడు మీకు పొలం ఉందా? నీకు ఉన్నది. ఒడ్లు అమ్మినావా? ఒడ్లు అమ్మలే అన్నీ ఉన్నాయి ఐకేజీలా. అక్కడ ఇప్పుడు కాంటలు అయితే లేదు. కాంటలు లేదు. అప్పుడు అయ్యేదా కేసీఆర్ ఉన్నప్పుడు? ధన పోయింది, ఆగకపోయింది. మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వస్తాడు కావచ్చు కానీ మేము ఒక్కనేదైతే వస్తాడా సార్? రాష్ట్రంలో 66 రాష్ట్రాలు మనవి. 66 రాష్ట్రాలు ఆయన గెలుతాడా? కాదే ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? మీకు మాకు ఇబ్బంది ఏమి కాలే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు. నా పేరు వెంకటే. ఎవరు మీది? కొత్తపల్లె. అది పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత? 2,000. 2,000 వస్తా? 4,000 ఇస్తా అని చెప్పిండు. లేదు అంత దిగదొక్కిండు. ఎట్లా ఉందా మరి కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? వాడొచ్చిందే మంచిగా ఉన్నది. ఆయన చేసినప్పుడే, కేసీఆర్ చేసినప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు అంత ఏ విషయంలో మంచిగా ఉండేనా? ఈ రైతు బంధు కానీ ఏది కానీ టైంకి వేసేది, టైంకి తీసుకునేది. ఇట్లా ఇప్పుడు అట్లా వస్తలేదు. ఇప్పుడు నాకు 3 ఎకరాలన్నర ఉన్నది. 3 ఎకరాలన్నరకు 2 ఎకరాల వరకే వేసిండు. అట్లా మన 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీలు 4 చేసిండు. 2 వాండా పెట్టిండు. 4 ఏమేమి చేసిండు? ఏ తులం బంగారం ఇస్తానన్నాడు. అది 2 ఇంటూ కరెంట్ ఇస్తానన్నాడు. అదే నడుతుంది 0 బిల్లు. తులం బంగారం ఇచ్చిండా? ఇయ్యలేదు సార్. మరి ఇచ్చిన అని చెప్తాను. ఇయ్యలేదు అంటానా, చేస్తానా అని ఒప్పుకున్నాడు. ఏది లేదు. అది 500కి గ్యాస్ వస్తుందా? గ్యాస్ లేదు. 1,300 అయింది. అట్లా. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కర్యాశి గారి. ఎట్లా ఉన్నది పనితీరు? మంచిగా ఉందా? అట్లనే ఉన్నది. ఏం చేద్దాం. ఏ పార్టీలో గెలిపించుకున్నావు నువ్వు? ఇంట్లోనే తెలిసి అందులోకి పోయిండు వాడు గెలిచి. ఎందుకు పోయిండే? కారణం ఇక ఎందుకు పోయిండు అంటే ఇక పందుకోక ఎటు తోడుకుంటది అట్లా. సొంత లాభాల కోసమే పోయిండు. అది మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది తెలంగాణ? కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి వల్ల ఏం కావట్లేదా? ఏది వస్తలే. ఏమైనా లబ్ధి అయినా నువ్వు కాంగ్రెస్ పరిపాలన నుంచి?
ఏమున్నాయి ఈ మన 1,50,000 లక్ష ఇచ్చిండు. రుణమాఫీ గదే చేసిండు. నాకు 900 రూపాయలు 9,500 నేను కడితేనే మళ్ళా లోన్ శాంక్షన్ చేసిండు. గదే కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ కాలేదా నీకు? 1,00,000 అయింది. మళ్ళా ఇప్పుడు 1,00,000 ఇచ్చిండు. 9,500 మళ్ళా కట్టి తెచ్చుకున్నాడు. అప్పుడు కట్టినాకనే 1,00,000 చేసిండు. అది మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పి దానిగా ఇవ్వలే మీ ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు కడియం శ్రీహరి? గెలిచాడు కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా 2 ఏళ్ళు ఉంటానని చెప్పుకొస్తాడు. రేవంత్ రెడ్డి కూడా చెప్తాను ఇంకా నేను 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పి. ఇక సుధా కాదు